10 రోజులు. హలో ఫ్రెండ్స్, హిట్ 3 ఈ సినిమాకు పెట్టినటువంటి పెట్టుబడి 60 కోట్లు. సినిమా బిజినెస్ తో కలిపి ఈజీగా 100 కోట్లు అయితే పట్టాలన్నమాట. మన నాని అన్న కెరియర్ లో 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు వెరీ రేర్ అనమాట. సినిమా సూపర్ ఉందిరా, బంపర్ ఉందన్నా కానీ అన్న సినిమాకి ఆ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అయితే నేను చూడలేదు. ఇక్కడ నాని ఫ్యాన్స్ ఎవరు హట్ గా మాకంటే నేనైతే ఫ్యాక్ట్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. మోస్ట్ అండర్ రేటెడ్ హీరో ఎవరు ఈ టాలీవుడ్ లో అంటే నాని కాదులేండి. మీరు అప్పుడే కామెంట్ సెక్షన్ కి వెళ్ళి నన్నే చేసుకోమాకంటే. సో హిట్ 3 ఏదైతే ఉందో ఎంత కలెక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా హిట్ 3 నుండి భయంకరమైనటువంటి పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ చూసినప్పుడు నాకైతే మర్చిపోయింది అనమాట. సినిమా హిట్ అవ్వచ్చా లేదా, హిట్ అనేటటువంటి దానికి ఇది న్యాయం చేస్తుందా లేదా, అండ్ మన శైలేష్ చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా చూసుకున్నట్లయితే ఇంకో 8 రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. వీళ్ళు 8 రోజులు ఎలాంటి పోస్టర్స్ దింపుతారా అనేటటువంటి క్యూరియాసిటీ కూడా నా మైండ్ లో భయంకరంగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. మొట్టమొదట హిట్ 3 గురించి మాట్లాడాలంటే చెప్పాను, సినిమాకు పెట్టినటువంటి పెట్టుబడి 60 కోట్లు అనమాట. మన నాని గారు రెమ్యునరేషన్ లేదనమాట. ఓన్లీ సినిమాకి అందులో ఉన్నటువంటి యాక్టర్స్ కి ఖర్చు అయినటువంటి ఖర్చు, వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా మన నాని గారికి సొంతమైతే. కాబట్టి ఆయన అయితే ఈ సినిమాకి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటిది 100% ట్రూత్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం అనుకోండి, ఇంటికి మనం కట్టడానికి పని చేసాం, ఒక సుతార్ పని ఒక కూలి పనే చేసాం, మన డబ్బులు మనం తీసుకోవట్లేదు. దానివల్ల మన టైం వేస్ట్ అయింది కదా. అంటే మన కూలి ఖర్చులు పోను ఎంత ఖర్చు వచ్చిందిరా అనేటటువంటి సినిమాకి అయితే లెక్కేసుకోవాలి. కానీ ఇక్కడైతే అలా లెక్కేసుకోవట్లేదు. ఈజీగా నాని గారికి రెమ్యునరేషన్ 20 కోట్లు ఉంటుంది. ఈజీగా సినిమాకి 80 కోట్లు వేసుకోండి. కానీ వీళ్ళైతే 60 కోట్లు చూపిస్తున్నారు అనమాట. ఈజీగా బ్రేక్ ఈవెన్ తో కలిపి 100 కోట్లు కొడితేనే సినిమా అయితే హిట్ గా అయితే పరిగణిస్తామన్నమాట. మొట్టమొదట ఈ సినిమాకు వచ్చినటువంటి సాంగ్స్ నిజం చెప్పండి, హిట్ 3 నుండి ఏ విధమైనటువంటి సాంగ్ అయినా మీరు గట్టిగా విన్నారా, మీకు బాగా మైండ్ లో తిరుగుతున్నాయి అంటే నాకైతే ఒక్క సాంగ్ కూడా వినపడలేదు భయ్యా. ఎందుకంటే ఒకప్పుడు హిట్ 1 అయినా హిట్ 2 అయినా ఆల్రెడీ మన అడివిశేషు ఒక సాంగ్ ఉంటుంది అనమాట. అడివిశేషు హీరోయిన్ మంచి రొమాంటిక్ సాంగ్, అది అప్పట్లో బాగా ట్రెండ్ అయింది అనమాట, బాగా వినపడింది కూడా. కానీ హిట్ 3 నుండి వచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా నా చెవుల్లో అయితే పర్లేదు అనమాట. ఎక్కువగా ఎవడు కూడా వింటలేదు, ఎక్కువగా ఎవడు కూడా రింగ్ టోన్స్ పెట్టుకోవట్లేదు, ఎక్కువగా ఎవరు కూడా రీల్స్ అయితే చేయట్లేదు. ఇది ఎక్కడి మాస్టర్ మామ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. హిట్ 1 కి అంత మంచి ఆల్బమ్ ఇచ్చారు, హిట్ 2 కూడా బెటర్ ఆల్బమ్ ఇచ్చారు. మరి హిట్ 3 కి చూసుకున్నట్లయితే మన హీరోయిన్ అనమాట, కేజీఎఫ్ హీరోయిన్ ఉంది, మన నాని ఉన్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చూడడానికి చాలా బాగానే అనిపిస్తుంది. మరి ఎందుకు సరైనటువంటి సాంగ్స్ దింపలేదు అనేటటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కడైతే వస్తాయన్నమాట. దీనికైతే న్యాయం జరగాలి. మరి థియేటర్ లో ఏమైనా సాంగ్స్ హిట్ అయితే లేదనేటటువంటిది తర్వాత సంగతి. కానీ న్యాచురల్ గా యూట్యూబ్ లో అయినా, ఆడియోలో అయినా, ఇన్స్టా రీల్స్ లో అయినా సాంగ్ అయితే హిట్ కాలేదు. ఇదైతే హానెస్టీగా మాట్లాడాలి. మీరు హానెస్టీగా మాట్లాడితేనే మీకైతే అర్థమైతే, లేకుంటే అర్థం కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్టయితే టీజర్ మామూలు టీజర్. నిజం చెప్తున్నా, ఆ టీజర్ చూసి ఏ హాలీవుడ్ సినిమా పనికిరాదు, ఏ బాలీవుడ్ సినిమా పనికిరాదు. మన నాని గారు దసరా అన్నారు, ఇంకేదో ది ప్యారడైజ్ అన్నారు. వీటన్నిటిని తలదన్నేలా హిట్ సినిమా ఉండబోతుంది అనేటటువంటి ఫీలింగ్ టీజర్ చూసా కలిగింది అనమాట. ఎందుకంటే దాంట్లో యాంగర్ మేనేజ్మెంట్ లో నాని గారు ఎలా ఉన్నారు అనేటటువంటిది చూపించారు. అప్పుడెప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో అల్లు అర్జున్ యాంగర్ మేనేజ్మెంట్ ని ఎలా అయితే మేనేజ్ చేసిండో దీంట్లో కూడా మన నాని అంత యాంగర్ గా ఉండబోతుంది. యాంగర్ ఆర్మీని మనం చూస్తాం, యాంగర్ పోలీసులు అయితే మనం రీసెంట్ టైమ్స్ లో చూడలేదు. సో నాని అన్న యాంగర్ లో కనపడబోతుంది. అంటే కోపం అనేటటువంటిది హీరోకు ఉంటే సినిమా మట్టికి మామూలుగా ఉంటుంది. ఓకే, హిట్ ఫట్టు అనేటటువంటిది వదిలేండి, కానీ హీరో కోపాన్ని మెయింటైన్ చేసింది అనుకోండి, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, అదే కోపంతో వెళ్ళి విలన్లు కొట్టడం ద్వారా మనకైతే ఒక మంచి ఇదైతే వస్తుంది అనమాట. అదే చూపించుంటూ అక్కడ చూసుకున్నట్లయితే సైకోలు అని చెప్పి క్లారిటీగా చూపించారు. చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, తేడా లేకుండా అందరినీ కూడా నరికేస్తున్నారు. మరి ఎలాంటి వాళ్ళని నరికేటటువంటి వాడు ఇంకా యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో అయి ఉండాలి. వాళ్ళందరినీ కూడా ఓచకోత కొయ్యాలి అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే చూపించిన అనమాట. హిట్ 3 లో మన సైకోలుగా చూపించలేదు టీజర్ లో, మన నానినే సైకోలా చూపించుంటూ నాని చేతిలో ఆ సైకిల్ పడితే వీళ్ళు ఏమైపోతారా అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకైతే టీజర్ లో పరిచయం చేసిండు. ఇది చూసిన తర్వాత నాకైతే హైప్ జయ్యని పెరిగింది భయ్యా. ఇక చూసుకో మామూలుగా ఉండదు సినిమా, మామూలుగా హిట్ కాదు. మీరు వెళ్ళి కావాలంటే నా రియాక్షన్ వీడియో, రివ్యూ వీడియో చెక్ చేయండి. హిట్ 3 టీజర్ కి నేను ఇచ్చినటువంటి పాజిటివ్ రివ్యూ ఎవరు కూడా మీకైతే ఇచ్చి ఉండడు అనమాట. ఆ తర్వాత మంచి హైప్ తో ఉన్న మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసుకున్నట్లయితే 3 నిమిషాల కన్నా ఎక్కువగానే ఉంది. నిజంగా నేను ఒక్కనే కాదు, చాలా మంది ఇదేంటి ఎలా పౌడుపడ్డది ట్రైలర్ అని చెప్పి కామెంట్లు చేయడం అయితే మనమైతే చూడొచ్చు అనమాట. ఇది నాకైతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్. ట్రైలర్ నాకైతే నచ్చలేదని చెప్పి నేనైతే క్లారిటీగా చెప్పా. ఎందుకంటే మన కొటేషన్స్ చెప్తున్నారు, కొటేషన్స్ తగ్గట్టు హీరో బిహేవ్ చేయడం, హీరో హ్యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో అనుకున్నాం, హీరో సైకోల్ అందరినీ కూడా తెగ నరుగుతున్నాం అనుకున్నాం. కానీ చూసుకున్నట్లయితే ఏదో స్లోగా ఉంది
ఉంది ఏంటి అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. సినిమాలో కూడా ఇది స్లో పార్ట్ ఏమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. హీరో హీరోయిన్ స్లోగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ సైకోని ఎత్తుకోవడం ఇది కూడా స్లోగానే ఉంటుంది. ఆ కాశ్మీర్ పార్ట్ ఇది కూడా స్లోగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మన హీరో ఒక ప్రపంచంలోకి అయితే ఎంటర్ అవుతుండో అక్కడ నుండి సినిమా ఏమన్నా ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అవ్వచ్చేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే కాంబియో గురించి, అంటే ఇప్పుడు ఒక హీరో అవుతారు కదా హిట్ ఫోర్ గురించి, దాని గురించి ఏమైనా డిస్కషన్ చేస్తారేమో, వాళ్ళ తలకాయను చూపిస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. అలాంటిది అయితే ఏది జరగలేదు. అది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ట్రైలర్ చూస్తున్నట్టయితే చాలా ల్యాగ్ గా ఉంది, చాలా స్లోగా ఉంది. బీజం కూడా అంత పర్లేదు, నానే యాక్టింగ్ కూడా సోసోగా ఉంది, అండ్ ఆ సైకోయిజం కూడా అంతలా చూపించలేదు. టీజర్ లో అంత యాంగర్ గా ఉన్నటువంటి మన హీరో ఈ ట్రైలర్ కి వచ్చేసరికి ఎందుకు ఎంత డల్ గా అయిపోయింది అనేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వచ్చేసాయి అనమాట. అవన్నీ అయిపోయింది, సాంగ్స్ అయిపోయింది, టీజర్ అయిపోయింది, ట్రైలర్ అయిపోయింది. ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేసేది 8 days to go, 10 days to go అనేటటువంటిది. మొట్టమొదటి చూడండి 8 days to go అని చెప్పి ఒకటి చెప్పేశారనమాట. అందులో చూసుకున్నట్లయితే స్వామి వచ్చి చెప్తున్నా అనమాట. ఇదైతే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే 10 days to go అనేటటువంటిది ఇంకా 10 రోజులు అనేటటువంటిది. అండ్ ఒక రకమైనటువంటి రాడ్ పట్టుకొని మన హీరో అయితే కూర్చోండు. ఇవన్నీ కూడా మనం 1, 2, 3 ఈ విధంగా వేస్తాం కదా, కానీ వీళ్ళు రోమన్ లెటర్ లో వేస్తున్నారు అనమాట. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ 9 days to go చూడండి, 9 days to go చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్ లో అనమాట. ఆ డాక్టర్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ అనేటటువంటిది, నానికి చూసుకున్నట్లయితే అక్కడ ఏదో రకమైనటువంటి సర్జరీ జరుగుతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని 9 days గా మనకైతే వివరించడం. అండ్ ఇది చూసుకున్నట్లయితే రక్తం పూసుకొని బ్లడ్ బాత్ అయితే మన హీరో అయితే ఉంటుండో. ఇది 10 days to go, మన 9 days to go అనమాట. ఈ రెండు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక 8 days to go అనేటటువంటి చెప్పేది అయితే ఉందో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. హీరోయిన్ తో అనమాట 8 days to go. సో వీళ్ళు పోస్టర్స్ కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేస్తున్నారు. అదే యూనిక్ గా కొద్దిగా ట్రైలర్ కూడా డిజైన్ చేస్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. సో మీ కామెంట్ ఏంటి, మీరు హిట్ 3 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి ఒకటి కామెంట్ చేయండి. ఇంకోటి మీకు ట్రైలర్ నచ్చిందా లేదా అనేటటువంటి హానెస్ట్ కామెంట్ కింద తెలియజేయండి. అండ్ సినిమా ఎంత వసూలు చేయొచ్చు, సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి 60 కోట్లు, 100 కోట్ల టార్గెట్, ఈజీగా 200 కోట్లు కొడితే సినిమా ప్రాఫిట్ లో ఉన్నట్టు. ఎందుకంటే రీసెంట్ గా మన కోర్ట్ సినిమాకి 20 కోట్లే పెట్టిండు నానే, కానీ చూసుకున్నట్లయితే అది 100 కోట్లు కొట్టి చూపించింది. అంటే డబల్ కి డబల్ అయితే కొట్టింది. సో తను ఆ సినిమా కన్నా ఇప్పుడు ఉన్నటువంటి హిట్ సినిమా మీద భయంకరమైనటువంటి హోప్స్ అయితే పెంచుకుంటూ మరి అవన్నీ బీట్ చేస్తా లేదా అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. ఏమో ఈ 2025 ఏదైతే ఉందో నానికి బాగా కలిసి రావచ్చు. ది ప్యారడైజ్ తో మొత్తం ఇండియాని తన వైపు తిప్పుకుంటూ. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా హిట్ 3 అనేటటువంటిది చేస్తుండో, కోర్టుతో ఇటు కొట్టిండు, ఇది కూడా హిట్ అయితే అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. నేను కూడా దానికోసం ఈ గల్లీ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మరి ఉంటా, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళని చెప్పుకొని షేర్ చేయండి. అండ్ ఫౌజీ సినిమాలో ఇమాన్ ఇస్మాయిల్ తీసేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర పడుతుంది. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశారు. వీళ్ళు క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.